జగిత్యాల నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 చేసినటువంటి ఎలక్షన్ ఎక్స్క్లూజివ్ సర్వేలో మన ప్రశ్న కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా? ఉంది అనే వాళ్ళ సంఖ్య 31%, లేదు అనే వాళ్ళ సంఖ్య 42%, ఇప్పుడు చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 26%. సో మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్. ఇంకా టైం ఉంది, ఇంకా రెండేళ్ళు కావస్తుంది కదా, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. సో మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్ కిందనే దీన్ని పరిగణించాల్సి వస్తుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి రేవంత్ పరిపాలన బెటర్గా ఉందా? ఉద్యోగాల విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అని మనం ఒక ప్రశ్న అడిగాము. ఎందుకంటే నిరుద్యోగ యువత ప్రతి నియోజకవర్గంలోనూ కేసీఆర్ మీద అప్పట్లో 2023 ఎన్నికల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు, నెగిటివ్గా ఓటేశారు. సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే, అవును అనే వాళ్ళ సంఖ్య 26%, కాదు అనే వాళ్ళ సంఖ్య 73%. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఒపీనియన్ తోటే ప్రజలు ఉన్నారు. మూడో ప్రశ్న, రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 5% అయితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 86.84%. అంటే వన్ సైడ్గా ప్రజలు 50% మార్కులు ఇచ్చినట్టుగా, 50 మార్కులు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. సో జగిత్యాల నియోజకవర్గంలో రేవంత్ పరిపాలనకు 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరంకి సంబంధించి ప్రజలు అంటే అక్కడ అవినీతి జరిగిందనే ఆరోపణలు నమ్ముతున్నారా అంటే, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 10%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 13%, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య 76%. సో ఇక్కడ కూడా కాంగ్రెస్కి అగైనెస్ట్ ఓట్ అనేది చాలా స్పష్టంగా ప్రజల నుంచి పడింది.